హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కమంగారి. గత 2 వీక్స్ నుంచి మొత్తం యూట్యూబ్లో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ మొత్తం కంప్లీట్గా బెట్టింగ్ యాప్స్ గురించి నడుస్తుంది మొత్తము టాపిక్ అంతా. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అండ్ నష్టపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కర్మ అనేది ఒకటి ఉంటుంది. మనం ఎవరికైనా చెడు చేస్తే డెఫినెట్లీ కర్మ అనేది ఇట్ విల్ గెట్ బ్యాక్ టు అస్. సో ఖచ్చితంగా మనం అయితే దెబ్బతీస్తుంది కర్మ. కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా మనకి ఎఫెక్ట్ అనేది పడుతుంది ఫ్యూచర్లో. మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే, మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో చూసుకుంటే తెలుగు యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళు, అంటే ప్రీవియస్గా అంటే లైక్ 1 year బ్యాక్, 2 years 3 years బ్యాక్, ఒక 5 years బ్యాక్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే BS5 నన్ను ఇందులోకి లాగండి వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. యూట్యూబర్స్ బిలో 5 lakhs ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో యూట్యూబర్స్, అంటే వాళ్ళు పెద్ద యూట్యూబర్సే, బట్ వాళ్ళు చెప్పుకో రావడం ఏంటంటే నన్ను అనవసరంగా BS5లోకి లాగండు అని అంటున్నారు. ఎందుకంటున్నారంటే ఎస్, మీరు తప్పు చేసినారు. అంటే 2 years బ్యాక్ తప్పు చేసినా, 5 years బ్యాక్ తప్పు చేసినా తప్పే. ఆ 2 years బ్యాక్ అంటే ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నష్టపోయిన వాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు. రీసెంట్గా మొన్ననే ఒకతను ట్రైన్ కింద పడి చనిపోయాడు. ఎస్, లాగుతారు మరి, ఎందుకంటే ఒకప్పుడు నువ్వు తప్పు చేసావు కాబట్టి. తెలిసి చేసినా తెలియక చేసినా, అప్పుడెప్పుడో చేసినా, రీసెంట్గా చేసినా తప్పే. సో ఫైనల్గా చెప్పొచ్చు ఏంటంటే BS5, హర్ష సాయి, ఇమ్రాన్ వీళ్ళంతా చేసిన తప్పులో నువ్వు ఒక భాగమే. బట్ మీడియా వరకు వచ్చింది కాబట్టి నువ్వు రియలైజ్ అయ్యి కాంప్రమైజ్ అయ్యావు, కంప్లీట్గా స్టాప్ చేసావు. నా క్వశ్చన్ ఏంటంటే, వాడు లాగిండు వీడు లాగిండు అనవసరంగా నన్ను అనే బదులు ప్రజలకు, అంటే మీ వ్యూవర్స్, మీ సబ్స్క్రైబర్స్కి అవేర్నెస్ తెచ్చే వీడియోస్ పెట్టొచ్చు కదా. ఐ మీన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని చూసి మీరు ఎక్కడో డబ్బులు పర్సంటేజ్ తెచ్చి ఎక్కడో అప్పు తీసి డబ్బులు తీసి, మీ తల్లిదండ్రుల అకౌంట్ నుంచి డబ్బులు తీసి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని చూసి ఆ అప్లికేషన్స్ ఎక్కించుకొని తెలిసి తెలియని నాలెడ్జ్ తోటి డబ్బులు అందులో పెట్టి పోగొట్టుకోకుండా వీడియోస్ చేయండి. అండ్ అలాగే దయచేసి ఆన్లైన్లో ఉండే వెబ్సైట్స్ కానీ, ఆన్లైన్లో ఉండే లింక్స్ కానీ, ఆన్లైన్లో ఉండే యాప్స్ కానీ ఇన్స్టాల్ చేసుకొని సైన్ ఇన్ అయ్యి వాటికి అలవాటు పడడం మానుకోండి, పోగొట్టుకోకుండా వీడియోస్ చేయొచ్చు కదా. పెద్ద యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీ వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, ప్రజలకి వీడియోస్ పెట్టండి, అవేర్నెస్ తెచ్చి వీడియోస్ పెట్టండి. ఈ బెట్టింగ్ యాప్స్ ఆడకండి, ఆడితే డబ్బులు ఇలా పోతాయి అండ్ ఆ డబ్బులు పోవడం వల్ల మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుంటారు, లేదంటే పిచ్చోళ్ళు అయిపోతారు, అప్పుల పాలైపోతారు అని వీడియోస్ పెట్టండి దయచేసి మీరు కూడా. అలాగే కొంతమంది యూట్యూబర్స్, అంటే ఎవరికైతే 5 lakhs, 6 lakhs, 7 lakhs, బిలో 10 lakhs ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో మన తెలుగు రాష్ట్రాలలో, వీళ్ళు కూడా అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయని వాళ్ళు కూడా పెట్టండి. మీరు ఒక 2-3 వీడియోలు పెట్టండి. ఎందుకంటే మీ వ్యూవర్స్, మీ సబ్స్క్రైబర్స్ వల్లనే కదా మీకు డబ్బులు వచ్చేటివి. వాళ్ళ పనులన్నీ వదులుకొని మీ వీడియోస్ చూడడం వల్ల కదా మీకు డబ్బులు వచ్చేటివి. సరే, మీరు బెట్టింగ్ యాప్స్ చేయలేదు, వేరే యాప్స్ చేసి ఉంటారు కదా, వేరే యాప్స్ ప్రమోషన్స్ కానీ లేదంటే వేరే యాడ్స్ ప్రమోషన్స్ కానీ చేసి డబ్బులు సంపాదించే ఉంటారు కదా. కొంతమంది యూట్యూబర్స్ అయితే 5 lakhs, 6 lakhs, బిలో 10 lakhs ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, బిలో 1 million సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఏం సపోర్ట్ చేయట్లేదు. అంటే లైక్ నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు, సో నాకేం సంబంధం లేదని అనుకోకండి. సో మీ వ్యూవర్స్, మీ సబ్స్క్రైబర్స్ మీరు బెట్టింగ్ యాప్స్ కాకపోయినా వేరే యాప్స్ ప్రమోట్ చేసే ఉంటారు కదా, వేరే యాడ్స్ అయితే చేసే ఉంటారు కదా, దానివల్ల మీకు డబ్బులు వచ్చే ఉంటాయి కదా. సో నిమ్మకు నీరెత్తినట్లుగా కూర్చోకుండా మీరు కూడా వీడియోస్ పెట్టండి ప్లీజ్. అవేర్నెస్ చేయండి, అవేర్నెస్ తెప్పించండి ప్రజలలో, మీ వ్యూవర్స్లో, సబ్స్క్రైబర్స్లో. కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోండి దయచేసి. మీరు కూడా ఒక 2-3 వీడియోలు బెట్టింగ్ యాప్స్ వాడొద్దు అని అవేర్నెస్ తెచ్చేలాగా 2-3 వీడియోస్ పెట్టండి. కొంచెం అన్వేష్ని సపోర్ట్ చేస్తూ మేము కూడా మీకున్నాం అన్వేష్ అనే ఒక ధైర్యం తెప్పించండి. అన్వేష్ విషయంలో వస్తే ఏ యూట్యూబర్తోనైనా ఎవరితోనైనా కొంచెం బ్యాడ్ వర్డ్స్, అంటే కొంచెం తిట్టుకుంటూ మాట్లాడుతున్నాడు, అది డెఫినెట్లీ 100% రాంగే. అంటే ఫ్యామిలీ జోలికి, ఇప్పుడు ఏమైనా కోపం ఉంటే మనపైన చూపించుకోవాలి, బట్ ఫ్యామిలీ జోలికి వెళ్తే ఎవరికైనా కోపం వస్తుంది. సో ఆ విషయంలో అన్వేష్ ఫెయిల్ అయ్యాడు. బట్ ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాత్రం ఆయన పోరాటం సాగిస్తూనే ఉన్నాడు. ఆయనకి సపోర్టివ్గా జస్ట్ ఒక 2-3 వీడియోలు, అన్వేష్ నీ వెంట మేము ఉన్నాము అని ఒక 2-3 వీడియోస్ చేయండి సపోర్టివ్గా. సో ప్రాణం ముఖ్యం కదా, అంటే ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు పోతున్నాయి కదా, కొంచెం సపోర్ట్ చేయండి. ఒకటే పోరాడుతున్నాడు కదా, అంటే నేను అన్వేషణని పొగడాలని కాదు, ఈ యొక్క విషయంలో మీరు కూడా సపోర్ట్ చేయండి, ఎంత మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ చాలా ఇప్పటికీ స్టిల్ వాళ్ళు ఏడుస్తున్నారు. ఒక ప్రాణం పోయిందంటే అది చాలా బాధాకరమైన విషయం. సో దయచేసి అన్వేష్కి సపోర్టివ్గా మీరు కూడా వీడియోస్ పెట్టండి 2-3. సో అండ్ బెట్టింగ్ యాప్స్ వాడద్దు
అని ఒక అవేర్నెస్ తెచ్చేలా ప్రజలకి, వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి మీరు కూడా వీడియోస్ పెడతారని అనుకుంటూ జై హింద్. అలాగే ఈ సినీఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ, లేదంటే మన హైదరాబాద్లో మెట్రో బోట్స్ ఉంటాయి అండ్ లోపల మెట్రోలో కూడా వీళ్ళు 1x బెట్, ఇవి సో అండ్ సో బెట్టింగ్ యాప్స్ బోట్స్ అయితే ఉంటాయి. సో వాళ్ళు ఏమంటారంటే ఆ బోట్స్ మాత్రం పెడతారు, అంటే దాంట్లో చెప్పారు అనమాట. అంటే ఆ వీడియోలో కానీ లేదంటే వాళ్ళు ఏదైతే స్టిక్కరింగ్ అతికిచ్చారో బెట్టింగ్ యాప్ సంబంధించింది, మీరు బెట్టింగ్ ఆడండి మీకు డబ్బులు వస్తాయని చెప్పారు వీడియోలో. సో ఎందుకంటే వాళ్ళకి తెలుసు, అంటే ఆ లా ఏంటో తెలుసు. అలా చెప్తే అంటే ఇప్పుడు మన యూట్యూబర్స్ ఏంటంటే వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఇట్స్ అన్ ఇల్లీగల్ థింగ్ అండ్ అది తప్పు. ఈ యూట్యూబర్స్ పెట్టే వీడియోల వల్ల ఒకరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దాన్ని ఆ అప్లికేషన్ ఎక్కించుకొని ఆడుతున్నారంటే అది ఇల్లీగల్. సో కొన్ని లాస్ అలా ఉంటాయి. మీకు తెలిసినంత అయితే నాకు డెఫినెట్లీ తెలియదు. ఏదో 2-3 పాయింట్లు తెలిసినవి అయితే చెప్పినాను.